ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మన టీవీ ఉన్నది మన కోసం. సో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద గత 2 రోజులుగా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఆ అమ్మాయిని మైనర్ అమ్మాయిని మద్యం సేవించాడనో, ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చాడనో, ఆ అమ్మాయిని వాడుకున్నాడనో. సో ఇప్పుడు పోక్సో కేసులో పడింది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. మనతో పాటు ముందూరు కాపు నాయకులు ఉన్నారు. నమస్కారం అండి. అసలు ఏం జరిగింది సార్? 2 రోజులుగా బండి సంజయ్ కుమారుడు మంచి లైమ్ లైట్ లో ఉన్నాడు. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగింది? బండి సంజయ్ గారు బడుగు బలైన వర్గాలకు చెందిన వ్యక్తి. మున్నూరు కాపు సామాజిక వర్గంకు చెందిన ఒక కౌన్సిలర్ నుంచి ఒక ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఈరోజు ప్రధానమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడుగా, ఒక నమ్మకంగా, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే వ్యక్తిని ఈరోజు వారి మీద కుట్రలు కుతంత్రాలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంకు వచ్చే సమయంలో వారి కుమారుని మీద ఆరోపణలు చేశారు. నేను దాని మీద ఏదైనా కూడా చట్టం, న్యాయం, కోర్టులు ఉన్నాయి. అదేమున్నా కూడా కోర్టులో వారు తెలుసుకోవడం జరుగుతుంది. ఇదివరకు కూడా ఎన్ని కేసులు ఆయన మీద పెట్టినా కూడా ఎదుర్కొంటూ బండి సంజయ్ గారు రావడము జరిగింది. అది కూడా మేమేందంటే ఈరోజు మున్నూరు కాపు ఈ రాష్ట్రంలో ఉన్న అందరం పర్టికులర్ గా ఎందుకు మోడీ గారు వచ్చిన రోజునే ఇదంతా వెలుగులోకి రావడం, గత 2 రోజులుగా మోడీ గారు రేపు వస్తున్నారు, ఎల్లుండి వస్తున్నారు అని చెప్పి మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. బీజేపీ నేతలంతా సంబరాలు మునిగిపోయారు. కార్యకర్తలు ఎక్కడి నుంచో జిల్లాల నుంచి హైదరాబాద్ తరలి వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో పర్టికులర్ ఈ రోజు రావడాన్ని ఎలా చూస్తారు? ఒకటేనండి, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా బండి సంజయ్ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే వ్యక్తి, ఒక బీసీ కులాలకు, బడుగు బలైన వర్గాలకు చెందిన వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఆయనను ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చే టైంలో ఈరోజు ఆయనను అప్రదిష్ట పాలు చేయాలి, భంగపాటు చేయాలనే ఉద్దేశం కొద్ది జరిగిందని అనుకుంటున్నాము. సరే, ఏది ఏమైనా ఈరోజు వారి కుటుంబం మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను కోర్టులో కేసులు, ఎఫ్ఐఆర్లు ఈరోజు జరిగిన మీటింగ్లో మా వాళ్ళందరూ మాట్లాడినారు. మేము ఒకటి చెప్పండి సార్, డబ్బులు డిమాండ్ చేయడం అనేది 5 కోట్ల రూపాయలు, అది వాస్తవమేనా? ఇది మాకు తెలియదండి. మేము తెలియంది ఏది మాట్లాడము. ఓన్లీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే భగీరథ్ గారు ఆల్రెడీ చెప్పారు, ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేశారు, 5 కోట్ల రూపాయలు నన్ను అడిగారు. సో దానివల్లే నేను ఇవాళ బయటికి రావడం జరిగింది. రేపు పొద్దున నా ప్రతిష్టకి భంగం కలుగుద్దేమో అని చెప్పి ఆయన మాట్లాడింది. ఒకటేనండి, ఈరోజు అది వారు ఏం చెప్పారో దాని గురించి ఈరోజు వారి కుటుంబంలో వారి అబ్బాయి గురించి కానీ, అమ్మాయి పెట్టిన కేసుల పైన కూడా కానీ మేము మున్నూరు కాపు సంఘం నుండి ఎవరం కూడా మేము మాట్లాడము. అదేమన్నా ఉంటే కోర్టులో వాళ్ళు తేల్చుకుంటారు. ఈరోజు బండి సంజయ్ గారి మీద జరిగిన ఆ కుట్ర కుతంత్రాలనే మేము అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు, మరి ఈరోజు వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఒక ఉన్నత స్థానంకు వెళ్తున్న వ్యక్తిగా వారు జరుగుతున్న కుట్రను మేము ఖండిస్తున్నాము. వారికి మేమందరం అండగా ఉంటాం. కానీ ఏదైనా కోర్టులో జరిగేది కానీ ఏం జరిగినా కూడా అది కోర్టులో న్యాయం ఏదైనా కూడా జరుగుతుంది. అది తప్పకుండా తేల్చుకుంటారు. దాన్ని ఎదుర్కోవడానికి వారి కుటుంబం రెడీగా ఉంది. మేము బండి సంజయ్ గారి గురించి మేము ఈరోజు వారి మీద కుట్రలు కుతంత్రాలను మీరు ప్రజలకు అర్థం చేసుకునేలా మేము చెప్పడం కోసమే ఈరోజు ప్రెస్ మీట్ చెప్పడం జరిగిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సికింద్రాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ నందనం దివాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్. నమస్తే అండి. ఒక బడుగు వర్గాల నాయకుడు, చిన్న స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన బండి సంజయ్ గారి మీద మరి ప్రతిపక్షాలన్నీ కలిసి కూడా బురద జల్లే ప్రయత్నం చేసినాయి. ఎప్పుడో జరిగిన ఈ కేసును తవ్వి ఈరోజే మోదీ గారు వచ్చిన సమయాన్నే చూసి మరి ఈ కేసును ముందుకు చేయాల్సిన అవసరం ఎంతుందో తెలుసు. ఇది ప్రతిపక్షాలన్నీ కలిసి చేస్తున్న కుట్ర. ఇది బండి సంజయ్ లాంటి నాయకుడు రేపు రాష్ట్రానికి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడో, ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడో, ఈ నాయకత్వాన్ని ఆపే ప్రయత్నంలోనే ఈ కుట్ర చేశారని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేసి ఉంటే అబ్బాయి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఆయన చేసిన ఆ పొరపాటు ఏదో ఈ రోజే ప్రధానమంత్రి వస్తున్న సమయంలో ఆ కేసును తవ్వి చూసి మరి ఎఫ్ఐఆర్ చేసి ఈ రకంగా బండి సంజయ్ని మీద బురద జల్లి బండి సంజయ్ నాయకత్వాన్ని తప్పు పట్టాల్సిన ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. చూడండి, ఆ తప్పు. ఆయన వెనుక మున్నూరు కాపు సంఘమే కాదు, రాష్ట్ర బీసీ సంఘాలన్నీ కూడా నిలబడున్నాయి. ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో మేము తిప్పికొడదాం. ఎవరెవరు చేస్తున్నారో మాకు తెలుసు. ఓవైపు బీఆర్ఎస్, ఓవైపు కాంగ్రెస్. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి సారథ్యంలో, బండి కుమార్ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి భావించి ఇటు ప్రతిపక్షాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ కుట్ర వండి ఈ రోజు బండి సంజయ్ని బంధం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కనుక దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు?
ఖచ్చితంగా ప్రతిపక్షం ఉన్నది, ప్రభుత్వం కూడా ఉన్నది. కరీంనగర్ మేయర్ ఎట్లయితే బండి సంజయ్ గెలిచిండో, ఆయన సారథ్యంలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలుస్తాయని చెప్పేసి భయపడి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుందని ఇటు ప్రభుత్వము అటు ప్రతిపక్షము రెండు కలిసి చేసిన కుట్ర ఇది. ఈ కుట్రను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తిప్పికొడుతుంది. బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా బండి సంజయ్కి నిలబడ్డం, కుల సంఘం కూడా బండి సంజయ్కి నిలబడ్డం. బండి సంజయ్ని ఎవడైతే అప్రతిష్ట పాలు చేయాలని చేసిర్రో వాళ్ళు అంతు కూడా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ గారి నాయకత్వాన్ని వాళ్ళు నిలబెట్టే విధంగా మేము అందరం ఎన్నుకుంటాం. తప్పు పొరపాటు ఏదైనా జరుగుతుంది కోర్టులు చూసుకుంటాయి, కానీ బండి సంజయ్ మీద బురద వెళ్ళడం అనేది తప్పు. ఈ రోజు దేశ ప్రధాని వచ్చే సందర్భంలో గుర్తొచ్చిందా? ఎప్పుడో December 31 అయిన రోజు నుంచి లేనిది ఈ రోజు ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఈ కేసు గుర్తొచ్చిందా? ఇందులో ప్రభుత్వం పాత్ర ఉన్నది, ప్రతిపక్షం పాత్ర ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అతి తొందరలో బయటపడతాయి. ఇవన్నీ బండి సంజయ్ గారు రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉందంట. బండి సంజయ్ గారు రియాక్షన్ కాదు, ఆయనను అప్రతిష్ట పాలు చేసే దిశగా చేస్తున్నారు. ఖచ్చితంగా మాట్లాడతాడు, సమయం వచ్చినప్పుడు బండి సంజయ్ మాట్లాడతాడు. ఆయన వెనుక ఈరోజు కుల సంఘం అంతా నిలబడదని తెలియజేయడానికే మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ. నా పేరు గాదే శ్రీనివాస్. కాపు మున్నూరు కాపు లక్షల మంది బండి సంజయ్ అన్న ఎంబడున్నారు. నిజంగా ఇది గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఒక ఉప్పెన లెక్క ఒక సామాన్యుడు రాష్ట్ర అధ్యక్షుడై భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగిన సందర్భంగా మొన్ననే చూసినాం. మనం కరీంనగర్ అసెంబ్లీ అక్కడ ప్రెస్ మీట్లో జరిగి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కౌశిక్ అహంకారంతో ఏదైతే ఒక బీసీ నాయకుడిని ఎంత అహంకారంగా మాట్లాడిండో మన అందరం రాష్ట్రం ఒక నవ్వే పరిస్థితికి తీసుకొచ్చారు. బీసీ కులస్తులే కాకుండా మున్నూరు కాపు 45-50 లక్షల మంది మున్నూరు కాపులు కాపు ఇక్కడ మొత్తం ఎక్కడైతే ఏవత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గౌరవ బండి సంజయ్ గారు ఎంబడి ఉంది. కాబట్టి ఒక ఉప్పెన లెక్క జాతీయ లెవెల్నే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ తెలుగు నాట కొన్ని కోట్ల మందికి ఆదర్శ హిందూ టైగర్ గా పేరు వస్తున్న సందర్భంగా ఏదైతే ఉన్నదో కొన్ని చట్టాల గురించి మనం ఏదైతే జరుగుతుందో అది కోర్టు పరిధిలో ఉంటది. కాబట్టి కావాలని గౌరవ ప్రధానమంత్రి వచ్చే రోజు ఆ భంగం కల్పించే ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షం ఏ రకంగానైతే కుట్ర పట్టిందో దాన్ని అడుగడుగున గౌరవ మున్నూరు కాపులు మొత్తం తిప్పి కొడతాం. అవసరం అనుకుంటే ఒక్కరిని కూడా బయటికి వెళ్ళనియకుండా మున్నూరు కాపు గ్రామాన మా పౌరుషం ఏందో చూయిస్తాం. సంజయ్ అన్న జోలికొచ్చినా సంజయ్ అన్న నీడ తలిగిన ఊకుండే ప్రసక్తే లేదని చెప్పి ఈ సభాముఖంగా మొన్న చూయించినాం. కరీంనగర్ లో మా సంజయ్ గారిని ఏ డ్రగ్స్ గిక్స్ అని మాట్లాడితే ఏ రకంగా తోలు తీసినావో అంతకన్నా ఎక్కువ తోలు తీస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో నడిబొడ్డు నుంచి కాపు మున్నూరు కాపు మొత్తం కొన్ని లక్షల దాదాపు ఇంచుమించు 1,50 లక్షలు ఉన్న జనాభాను తక్కువ చేసి ఇలా ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఒక గౌరవ ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదిగే మనిషిని పట్టుకొని ఇష్టానుసారం సోషల్ మీడియాలో రాంగ్ ప్రచారం చేస్తూ గౌరవ బీసీ కుల సంఘాలందరూ ఏకతాటికి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది.